సాటర్డే నుంచి మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న పరిస్థితులు కడపలో ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఇన్సిడెంట్ అవ్వడం. యాజ్ ఏపీసీఆర్ ఒక సివిల్ రైట్స్ బాడీ పరంగా మన ఫస్ట్ పాయింట్ మనం చేసింది ఏంటంటే లాస్ట్ గత 4 days నుంచి 4-5 days నుంచి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, ఎలాంటి వైలేషన్స్ అయినాయి, ఎలాంటి హ్యూమన్ రైట్స్ ఘాతం జరిగింది, ఏ వర్గాలకు ఎలాంటి లాసెస్ వచ్చింది, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద గవర్నమెంట్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద మీడియా, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద పోలీస్, వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద అడ్మినిస్ట్రేషన్, ఈ విషయాల మీద మనం ప్రతి చోట ఎవరెవరు హర్ట్ అయ్యారు వాళ్ళందరితో కలిసాము, మాట్లాడాము, రెండు ఎఫ్ఐఆర్స్ స్టడీ చేసాము. చేసిన తర్వాత కొన్ని విషయాలు చాలా మన ముందు వచ్చింది. అక్కడ 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 59 ఉంది, ఎఫ్ఐఆర్ నెంబర్ 60 ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 59 ఉన్న ఎఫ్ఐఆర్లో దాదాపు 27 మెంబర్స్ బుక్ అయ్యి ఉన్నారు. ఆ 27 మెంబర్స్ మీద కొంత హారబుల్ సెక్షన్స్ ఉన్నాయి, 307 సిఆర్పిసి లాంటి సెక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి. కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ 60లో ఏమున్నాయంటే కమ్యూనల్ వైలెన్స్, హేట్, ఎమ్యూనిటీ అలాంటి విషయాలు దాంట్లో దర్జ్ అయ్యి ఉన్నాయి. దీంట్లో ఏమైందంటే 22 మెంబర్స్ ఒక సింగిల్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు, 17 మెంబర్స్ నాన్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఉన్నారు. మనం ఏమంటామంటే యాజ్ ఎ పోలీస్ డ్యూటీ సిటిజన్స్ రిలీజియస్ బేస్గా డివైడ్ అవ్వాలి. సిటిజన్గా డివైడ్ మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్లా అనేవాడు రాయి వేశారు, రాముడు అనేవాడు ఏమైనా చేసి ఉంటాడు, లేకపోతే ఈ వ్యక్తి వేశాడు, ఆ వ్యక్తి తల్లి ఉంటుంది, ఈ వ్యక్తి నుంచి ఆ వచ్చే వరకు లాస్ అయి ఉంటుంది. ఇలాంటి విషయాలు కానీ అలాంటి ఏం కాకుండా పోలీస్ ఫస్ట్ వాళ్ళే డివిజన్ పని చేస్తారు. సెకండ్ పాయింట్ మనం చూసింది ఏంటంటే ఎంతమంది పోలీస్ కస్టడీ తీసుకెళ్లారంటే 4 days వరకు వీళ్ళందరినీ ఇల్లీగల్ డిటైన్ చేశారు. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 24 hours ముందు అతను తీసుకెళ్ళి మెజిస్ట్రేట్లో సబ్మిట్ చేయాలి, డ్యూ ప్రాసెస్, కోర్ట్ ప్రాసెస్ చేయాలి. అలాంటి ఏ విషయాలు ఇక్కడ జరగలేదు. థర్డ్ పాయింట్, పోలీస్ టార్చర్ వెళ్ళలేదు, ఏ వర్గం మీద జరిగింది, ఏ వర్గం మీద జరగలేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఫోర్త్ పాయింట్ ఏముందంటే సిఐ గారు రిజర్వ్ పోలీస్ ఎఫ్ఐఆర్ నెంబర్ 60 మీరు కూడా ఇది చూడండి ఒకసారి. ఆయన ఏం చేశారంటే 22 మెంబర్స్ మీద రాసిన తర్వాత సమ్ అదర్ మెంబర్స్ ఉన్నారు అని రాశారు. సమ్ అదర్ మెంబర్స్ బిలాంగ్ టు ముస్లిం కమ్యూనిటీ ఇంకా ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా యాడ్ చేస్తారు. అదే ఎఫ్ఐఆర్ కింద వస్తే there are 17 తర్వాత సమ్ అదర్ హిందూస్ ఆర్ దేర్ బట్ ఐ డోంట్ నో హూ ఆర్ దేర్. అంటే పోలీస్ వ్యవస్థ ఈక్వాలిటీ జస్టిస్ కోసం ఉంచకుండా వాటిని డివిజన్ పాలిటిక్స్ అనేది అక్కడ చేస్తుంది. అది మనం గమనించిన ఫస్ట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ మేము అక్కడ అండి. సెకండ్ పాయింట్, ఎవరెవరు మీరు రిమాండ్లో పెట్టారు 59 ఎఫ్ఐఆర్ నెంబర్ 59లో ముగ్గురిని పెట్టారంటారు. ఆ ముగ్గురిని ఎన్ని డేస్ తర్వాత పెట్టారు, వాళ్ళందరూ వాళ్ళ దాస్తాన్ని మొత్తం కోర్ట్ ఆఫ్ లాలో కోర్టులో సబ్మిట్ చేస్తారు. 1 hour మొత్తం ఓకే మెజిస్ట్రేట్ ముందు చేస్తారు. ఇంకోటి ఎఫ్ఐఆర్ నెంబర్ 59లో మనం చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే ప్రతి కూడా అక్కడ పారిపోయినట్టున్నారు, ఎక్స్పాండింగ్ అంటారు. కానీ అసలు హ్యూమన్ రైట్ ఆర్గనైజేషన్ మేమేమంటాం అంటే మీరు ఎంతమంది ఇల్లీగల్ డిటైన్ చేశారు, బహుశా అలాంటి ఎంతమంది ఇంకా డిటైన్ చేశారా, మీకు ఆ రైట్ లేదు, మీరు ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. అది మీ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళని పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, తీసుకుని మెజిస్ట్రేషన్ పెట్టడం. కనీసం ఆ చిన్న పని మీరు చేయకుండా ఇంకా హేట్రేట్ కానివ్వండి, ఇంకా వైలెన్స్ కానివ్వండి, ఇంకా ఒక భయం అనేది సొసైటీలో మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మనం అలా కనిపిస్తుంది. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్ మనం ఏం చెప్పాల్సి అనుకుంటున్నాం అంటే ఎంతమందిని పోలీసు వాళ్ళని చెప్పండి, ఎంతమంది ఇంజూరీ అయ్యారు, వాళ్ళు ఎంతమంది మీరు తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అది హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, జైన్స్ అయినా ఎవరు చూపించారు. వాళ్ళు తీసుకెళ్ళి నొక్కి వాళ్ళు ఎస్ఐ గారికో లేకపోతే వార్డ్ పోలీస్ వ్యవస్థలో దెబ్బలు తగిన వాళ్ళు తీసుకెళ్లారు. కానీ అదే ఎరువు వర్గాలున్న మనుషులు దెబ్బలు తగ్గితే వాళ్ళు తీసుకెళ్లారా, అడ్మిట్ చేశారా? అంటే ఇలాంటి హారబుల్ కండిషన్లో కూడా ఒక సంస్థకి ఎన్ని గైడ్లైన్స్ ఉన్నా కూడా ఈ గైడ్లైన్స్ ఫాలో చేయకుండా టోటల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేయడం అది చాలా దారుణమైన విషయం. అది మనం అందరం గమనించాలి. మనం వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ ఇండిపెండెంట్ మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కానివ్వండి, రివ్యూ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్స్ కానివ్వండి, వైలెన్స్ని కంట్రోల్ చేయడం కాకుండా ఇంకా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ సొసైటీలో పెంపొందించడం కానివ్వండి. పీస్ కమ్యూనిటీ ఆల్రెడీ ఫాలో చేశారు, అది మంచి పని చేశారు. కానీ ఒక కమ్యూనల్ హార్మోనీ డెవలప్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు చేయాలి. ద లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఇది అది కమ్యూనల్ వైలెన్స్ కాదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్ వల్ల, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్ల, పోలీస్ ఫెయిల్యూర్ వల్ల దీన్ని ఒక కమ్యూనల్ వైలెన్స్ కింద కన్వర్ట్
రిపోర్ట్ చేయడం ఇది వన్ ఆఫ్ ద హార్మోన్ థింగ్ వీ హ్యావ్ టు థింక్. ఇప్పుడు ఈ టైంలో మనం తయారు చేసిన రిపోర్ట్